కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉంటుంది, చేసుకోవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాము. కర్కాటక రాశి వారికి ఆగస్టు నెల అనేక విధాలుగా జీవితంలో మలుపులు తిరిగి ఉంటుందన్నమాట. ముఖ్యంగా అష్టమ శని బాధల నుండి పూర్తి ఉపశమనం లభించడం అతి పెద్ద సానుకూల అంశం అని చెప్పచ్చు. అయితే భాగ్యాధిపతి గురుడు 12వ ఇంట్లో, రాహుకేతువులు 2-8 అక్షంలో ఉండటం వలన కొన్ని సవాళ్ళు అయితే వస్తాయి. వీళ్ళకి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిదన్నమాట. ద్వితీయార్థం నుండి విజయంగా ఉంటుంది, కొంచెం పర్లేదు అనిపిస్తుంది అనమాట. మీ వెంటే నడుస్తుంది విజయం అని చెప్పచ్చు. ఇక వృత్తి ఉద్యోగపరంగా చూసుకుంటే రాజయోగ కారకుడైన కుజుడు 3వ ఇంట ఉండటం వృత్తి జీవితానికి గొప్ప వరం అని చెప్పచ్చు. మీ పరాక్రమం, చొరవతో క్లిష్టమైన పనులను కూడా పూర్తి చేస్తారు. అయితే 8వ ఇంట్లో రాహువు, 12వ ఇంట్లో గురువు కారణంగా ఊహించని అడ్డంకులు, పై అధికారులతో అపార్థాలు కలుగుతాయి. ఆగస్టు 21 తర్వాత లాభాధిపతి శుక్రుడు మీ రాశిలోకి రావటం వల్ల పరిస్థితులు మెరుగుపడి మీ ప్రతిభకు గుర్తింపు అయితే లభిస్తుంది. ఇక ఆర్థికంగా చూసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిందేనమాట. మీరు భాగ్యాధిపతి వ్యయంలో ఉండటం వల్ల ధన ప్రభావం ఉన్నప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ధనం వస్తుంది, వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది. ఇక 2వ ఇంట్లో కేతు ఉండటం వల్ల కుటుంబ అవసరాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. మళ్ళీ ఆగస్టు 17 తర్వాత ధనాధిపతి సూర్యుడు బలపడటంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే స్పెక్యులేషన్ లేదా కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడిగివేయండి. ఇక కుటుంబ జీవిత పరంగా చూసుకుంటే కుటుంబ విషయంలో ఓర్పు చాలా అవసరము. 2వ ఇంట కేతు ఉండటం మాటలు కఠినత్వాన్ని పెంచుతుంది. ఇది కుటుంబ సభ్యులతో వాగ్దాలకు, గొడవలకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. మీ మాటలను అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. 8వ ఇంట్లోని రాహు ప్రభావంతో మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. పిల్లల విషయంలో కూడా కొంత ఆందోళన అయితే ఉంటుంది, కానీ గురు దృష్టి వల్ల పెద్ద సమస్యలు అయితే రాకుండా కొంచెం బాగుంటుందన్నమాట. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమశని తొలగటం వలన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కొంచెం ఉపశమనం పొందే అవకాశం స్టార్ట్ అవుతుంది మీకు. అయినప్పటికీ 8వ ఇంట్లో రాహువు ఆకస్మిక ఆరోగ్య సమస్యలను, ముఖ్యంగా వేడి సమస్యలు, అజీర్తి మరియు మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఆగస్టు 21 నుండి శుక్రుడి అనుకూలత వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శారీరకంగా కూడా కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది అనమాట. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే ప్రథమార్థం కాస్త మందగుడిగా సాగుతుంది మీ వ్యాపారం. రాబడికి మించిన ఖర్చులైతే ఉంటాయి. కొత్త ఒప్పందాలు లేదా వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఈ నెల ద్వితీయార్థానికైతే వాయిదా వేయటం చాలా మంచిది. మీరు భాగస్వామ్య వ్యాపారాల్లో అపార్థాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. నెల చివరి భాగంలో వ్యాపారంలో అనుకూలమైన మార్పు అయితే ఉంటుంది. ఇంకా విద్యార్థులు చూసుకుంటే కుజుడు అనుకూలమైన 3వ ఇంట్లో ఉండటం వల్ల విద్యార్థులకు చదవాలనే పట్టుదల పెరుగుతుంది. కష్టపడి చదివితే మంచి ఫలితాలు ఉంటాయి వీళ్ళకి. అయితే రాహు ప్రభావం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది వీళ్ళకి. అనవసరమైన విషయాలపైకి మనసు మళ్ళటం జరుగుతుంది. ఎక్కువగా టీవీ చూస్తూ ఉంటారు, ఫోన్స్. దీన్ని అధిగమించడానికి వీళ్ళు ధ్యానం లేక యోగా చాలా సహాయపడుతుంది. ఇక ఈ నెలలో చేసుకోవాల్సిన పరిహారాలు అంటే ఇలాంటి ప్రతికూల ప్రభావాలు తగ్గించుకోవడానికి, సానుకూల ఫలితాలు పొందడానికైతే కొన్ని పరిహారాలు అయితే చేసుకోండి. రాహు కోసము ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించండి, లేదంటే వినండి. అవసరమైన వారికి మాత్రమే ఏదైనా మీకు తోచినంత సహాయం చేయండి. అలాగే కేతువు కోసము ప్రతి మంగళవారం గణపతిని ఆరాధించండి. ఓం గం గణపతియే నమః అని జపిస్తూ ఉండండి. గురువారం రోజు ప్రతి గురువారం శివాలయానికి లేదా గురు టెంపుల్కి, దత్తాత్రేయ స్వామి కానీ రాఘవేంద్ర స్వామి కానీ శివాలయానికి కానీ వెళ్ళి పెద్దలను, గురువుల్ని గౌరవించండి. మానసిక ప్రశాంతతకైతే ప్రతి సోమవారం శివుడికి పాలాభిషేకం చేయడం వల్ల మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.